మద్యపానం, ధూమపానం, సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూడడం. ఈ 3 ఆరోగ్యానికి హానికరమే. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. డ్రెస్ బాగుంది. నానా అభి హాయ్ అంకుల్. నమస్తే. ఏం చేస్తుంటావు? నాకు పర్టికులర్గా ఇదే చేయాలని ఫీలింగ్ ఏం లేదు అంకుల్. అందుకే అడుక్కుంటున్నావా? నేను అడుక్కున్నాను కాదు అంకుల్. బేసిక్గా 6 ఏంటి ఏమైంది అంకుల్? అన్నీ సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలిగా. అవును, ఎక్కడుంటావు? మన పర్వత్ నగర్ ఉంది కదా, అక్కడ గాంధీబొమ్మ దగ్గర. అక్కడే. ఎక్కడా? నాగేశ్వరరావు గారి ఇంటి పైన. ఏ నాగేశ్వరరావు? కరెక్ట్ అంకుల్. అక్కడ 3 నాగేశ్వరరావు ఉన్నారు. అవును అంకుల్. అందులో ఏ నాగేశ్వరరావు? ఎగ్జాక్ట్లీ. మైండ్ బ్లోయింగ్ అంకుల్. సరే చూసావా ఇంత సింకా? సారీ అంకుల్. సారీ అంకుల్, చూసుకోలేదు. చూసుకోవాలి. 15 రోజులు ఈ ఇంట్లోనే ఉంటావు. జాగ్రత్తగా. నమస్తే అండి, బాగున్నారా? మీరు శశి మదర్ అంటే నమ్మలేకపోతున్నాను. నమ్మాలి. మీరు శశికి సిస్టర్లా ఉన్నారు. టిఫిన్ చేద్దు రా బాబు. ఇడ్లీ తిన్ బాబు. ఇంకో 2 వేసుకో బాబు. చాలా అండి. పెడితే తినాలి, వద్దనకూడదు. ఫ్యామిలీ అంతా తేడాగా ఉంది. ఇదే మీరు. ఆహా, ఓకే. శశి, నాకు డౌట్. మళ్ళీ వెళ్ళిపోతుంది. అసలు నా గురించి ఏమనుకుంటున్నారు మీరు? అసలు నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? ఇన్ని రోజుల నుంచి నీ వెంట పెడుతున్నావు కదా, నీ ఇష్టమేంటో చెప్పకపోగా నన్ను ఇంటికి తీసుకొచ్చి పడేసావు. మీ నాన్న నన్ను అడుక్కునేవాడు అనుకుంటున్నాడు. మీ అమ్మ ఇడ్లీలు పెట్టి నెత్తి మీద కొడుతుంది.
అసలు నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆడవారి మాటలకు అర్థాలే వేరంటారు తెలుసా? నాకు తెలీదు, ఎందుకంటే నువ్వేం మాట్లాడట్లేదు కదా. ఏంటి దగ్గరకు వస్తున్నారు? మరి నువ్వేం చెప్పట్లేదు కదా. నువ్వు వద్దని చెప్పు, ఆగిపోతాను. అభి, హ్మ్. బయట అమ్మ నాన్న ఉన్నారు. ఉంటే నాకేమైనా భయమా? భయం ఉంటే ఇంటి దాకా వస్తానా? ఇంటి దాకా రావడం వేరు, ఇంత దగ్గరగా రావడం వేరు. ఇంకా దగ్గరకు వస్తే నేను వాళ్ళని పిలుస్తా. పో, నేను హెల్ప్ చేయనా? మిలిటరీ అమ్మా శశి, ఫస్ట్ డే కాబట్టి వదిలేస్తున్నాను. ఎరా సక్సెస్ఫుల్గా ఎంటర్ అయ్యావా? అంతా బాగానే జరిగిందా? బానే అంటే బానే జరిగిందిరా. ఏంట్రా అంత డౌట్గా చెప్తున్నావు? నువ్వు చెప్పే టోన్ వింటుంటే ఏదో తేడా కొట్టినట్టుంది. అదేంటో కక్కే. వాళ్ళ నాన్నని పడేశాను రా. రే, అమ్మాయిని పడేస్తానని వెళ్ళావు కదరా, వాళ్ళ నాన్నని పడేయడం ఏంటి? పడేయడం అంటే ఆ పడేయడం కాదురా, నిజంగానే పడేశాను. మా తండ్రే అడుగు పెట్టిన రోజే అరెస్టింగ్ జరిగిందనమాట. తెలిసిందేగా, మనం ఏదనుకుంటే దానికి రివర్స్ జరుగుద్దని. ఫీల్ అవ్వకు, నీకు మంచి మోటివేషన్ ఐడియాస్ ఇస్తాను. వద్దన్న ఆపవుగా, తగలట్టు. ముందు వాళ్ళ అమ్మ నాన్నని బాగా మచ్చిక చేసుకో. మచ్చిగా? ఇందుకేరా వాళ్ళ నాన్న నెత్తి మీద డ్యాన్స్ చేస్తుంది. మజ్జిక కాదు, మచ్చిక అంటే ఫ్రెండ్షిప్ చేసుకో అని. శశి నెంబర్ తీసుకో, ఎలాగో వాళ్ళ అమ్మా నాన్న ఇంట్లోనే ఉంటారు కాబట్టి. ఇంకోడు ఉన్నాడు. రే, ఈ టైంలో జోకులు అవసరమా? ఆ ఇంకోడు నువ్వే కదా. నేనేమైనా జనాభా లెక్కలు అడుగుతున్నానా? కాదే, శశి వాళ్ళ తమ్ముడు. వాడు అసలే నన్ను చాలా చిరాగ్గా చూశాడు. ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఫ్రెండ్ అయినా నేను చూస్తే నాకే చిరాకేస్తుంది. ఆడికి రావడంలో తప్పులేదులే. రే, ఫోన్లో కొట్టలేననే కదరా ఎక్స్ట్రాల్ చేస్తున్నావు. సారీ మావా, నేను చెప్పింది గుర్తుంది కదా, మర్చిపోకు. ఆల్ ది బెస్ట్, విజయం నీదే. సరే. కొరియన్ సిరీస్ చూస్తున్నారా? మ్యూట్లో చూస్తున్నారేంటి అందా? ఆనియో 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 ఆనియో. రేయ్, ఆనియో చిప్పు దొబ్బిందా? నా కూతుర్ని పట్టుకుని అన్నయ్య అంటున్నావు ఏంటి? టీబీ న్యోంగ్ జో బోగో జామ్ జులెలియో.
ఏరా గ్యాప్ ఇవ్వవా? ఎప్పటికీ నీకు ఇదే పనారా? ఈ వయసులో ఇంతకు మించి ఇంకేం చేస్తాం అంకుల్? రేయ్ అందరి ముందు కొడితే బాగోదు. నాకు ఆల్రెడీ నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటా. సారంగే రేయ్ కూర్చుని ఎవడు తీసుకెళ్తాడు? ఎక్కడికి అంకుల్ బయలుదేరారు? పదండి దింపేస్తా. అయ్యో మొహమాట పెడకండి అంకుల్, పదండి దింపేస్తా. ఒరే పొద్దున్నే 7 అవుతోంది. ఎవరికైనా అర్జెంట్ పని ఉంటుందారా? నా మానాన్ని నేను వాకింగ్ చేసుకుంటుంటే నిన్ను లిఫ్ట్ ఆడి అడిగినరా? ఆంటీ మీరు తప్పుకోండి, నేను హెల్ప్ చేస్తా. చెప్పండి ఏం చేయాలో. నీకు వంట చేయడం వచ్చా? భలేవారే, మా ఫ్రెండ్స్ అందరికీ నేనే వండి పెడతా తెలుసా. సరే అయితే పాలు చూస్తూ ఉండు, నేను 2 నిమిషాలు వచ్చేస్తాను. ఓకే. అయ్యో పాలు పొంగుతుంటే ఏం చూస్తున్నావు? మీరే కదా ఆంటీ చూస్తుండమన్నారు. దేవుడా. ఆంటీ నాకు డౌట్, మీరు అంకుల్ ఇంత వైలెంట్గా ఉన్నారు, మీ అమ్మాయి ఎందుకు అంత సైలెంట్గా ఉంది? ముందు ముందు తెలుస్తుందిలే, అది చూజ్ చేసుకోవడంలోనే సైలెంట్, మిగతాదంతా శశి, శశి నీ ఫోన్ నంబర్ ఇవ్వు. నీ ఫోన్ నంబర్ ఇవ్వు. నా దగ్గర లేదు కదా. నా ఫోన్ అక్కడ ఛార్జింగ్ పెట్టాను, అదే ఇవ్వమని అడుగుతున్నాను. వెళ్ళి తీసుకో. వెళ్ళి తీసుకో. హలో రాబిడో, నన్ను ఇబ్బంది పెడకరా, నేను రాను. శశి ఏం చేస్తున్నావు? శశి పడుకోనుంది. శశి పడుకుంటే ఫోన్ ఎవరు మాట్లాడుతున్నారమ్మా? శశి బాబును మాట్లాడుతున్నాను. రేయ్ అన్నీ మూసుకొని హాల్లోకి రా. ఇదేంట్రా నా ప్రాణానికి. అర్ధరాత్రి ఆడపిల్లల ఫోన్లు ఏంట్రా? మందేసే అలవాటు ఉందా? లేదు. ఏం చెప్పు. అయితే ఒకటే గ్లాస్ తీసుకొని నీ రూమ్కి పోదా. రేయ్ ఉత్తినే కూర్చొని స్టఫ్ దుబ్బు తినే అలవాట్లేదు కదా. పదా. ఒరే మాందే అంకుల్ వాటర్. నాకు హెల్త్ కాన్షియస్ ఎక్కువ. కల్తీ తాగను. అబ్బో. ఓరే అంకుల్
నా కూతురు నిన్ను ఏం చూసి లవ్ చేసిందిరా? నిన్నటి నుంచి నీ ముఖం చూద్దామని ట్రై చేస్తున్నాను. ఆ బొచ్చులో కనిపించట్లేదు. లవ్ ఇస్ బ్లైండ్ అంకుల్. ఏయ్! నా కూతుర్ని నా ముందే గుడిదంటావా? అలా ఎలా అంకుల్? నేను శశిని అనలేదు, జనరల్గా అంటున్నాను. లవ్ ఇస్ బ్లైండ్. సరే, నీ లవ్ స్టోరీ చెప్పురా. ఇప్పటికిప్పుడు అంటే ఏం చెప్తాం? అంటే ఏంట్రా తడబడుతున్నావా? ఇంకా వేరే లవ్ స్టోరీలు ఉన్నాయా? అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు అంకుల్. మొదటి నుంచి స్టార్ట్ చేయి. కరెక్ట్గా 1 year క్రితం. అరే, నేను ఆ సినిమా ప్రొడ్యూసర్ మీద డైరెక్టర్ మీద కేసు వేయాలనుకుంటున్నాను రా. ఎందుకురా? సినిమా టికెట్ కోసం 395 రూపాయలు తీసుకుంటున్నారు. కనీసం సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ లేదు, ఒక రొమాంటిక్ సీను లేదు. ఆ టైటిల్లో మాత్రం రొమాన్స్ ఉంది, కానీ సినిమాలో మాత్రం ఉండదు. నువ్వు సినిమాలకి రొమాంటిక్ సాంగ్లు రొమాన్స్ చూడడానికి వెళ్తున్నావా? నా లైఫ్లో ఎలాగో రొమాన్స్ లేదు, కనీసం సినిమాలో అయినా చూసి సంతోషిద్దాం అనుకున్నాను. రే, ఈ రొమాన్స్ ఒకటే సరిపోదురా. మనకంటూ ఒక ప్రేమ ఉండాలి, ప్రేమించడానికి అమ్మాయి ఉండాలి. ఆ అమ్మాయిని చూస్తే అమ్మాయి అంటే కరిగే మేఘానికి చీర కట్టినట్టు, వాన చినుకులు జారుతున్నట్టు, జుంకా పట్టుకొని చూస్తే 16 నాళ్ళ ఆడపిల్ల నడిచి వచ్చినట్టు ఉండాలి. అలాగే కొంచెం కోపం, కొంచెం సిగ్గు, ఇలా అన్నీ కలగలిపి ఉండాలి. అమ్మాయి కూడా వచ్చింది. హోల్డే. హ? ఇప్పుడు ఎందుకు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నావు? నేనేం చేశాను? నేనేదో అర్జెంట్ పని మీద వెళ్తున్నాను, నువ్వు కనిపించావు, ఆగిపోయాను. నాకు ఇంకెళ్ళాలనిపించట్లేదు. మీకేమైనా పిచ్చా? ఎస్, ఎగ్జాక్ట్లీ. నన్ను పిచ్చోండి చేయడమే కదా నీ పని. రోడ్డు మీద కొడితే బాగోదు, వెళ్ళిపో. నేను నీకన్నా ఎర్రేదోలా కనిపిస్తున్నానా? ఏమైంది అంకుల్? చిన్న పిల్లని అడిగినా చెప్తారా ఇప్పటిదాకా నువ్వు చెప్పిందంతా సొల్లని. అంకుల్, మనం రేపెందుకు మాట్లాడుకోకూడదు? కూడదు. యాక్చువల్లీ ఎందుకో నాకు ఈ డిస్కషన్ రేపు పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంకుల్, మీ మందు అయిపోయింది. మంది అయిపోయాక నేను ఒక్క సెకండ్ కూడా ఉండను. గుడ్ నైట్. మనం ఇంతకు ముందు ఎప్పుడైనా ఇంత దగ్గరగా వచ్చామా? లేదు, వచ్చుంటే ఇక్కడ దాకా వచ్చేవాడినా? మరి అక్కడే పోయేవాడిని కదా. మరి ఇంకో విషయం, హ్మ్. నిన్న రాత్రి మా నాన్నకేదో స్టోరీ చెప్పారంట, అది కూడా తాగేసి. నేను తాగేసి 100 మాట్లాడతాను, నీకు ఇప్పటికే తెలుసుండాలి. అంటే నిన్న రాత్రి చెప్పిందంతా అబద్ధమా? నేను చెప్పిన మాటల్లో అబద్ధాలు ఉండొచ్చు, కానీ ఫీల్ మాత్రం నిజం. తాగేసిన మనిషి మాటల్లో అబద్ధాలు ఉంటాయంటారు, కానీ కొన్నిసార్లు నార్మల్గా ఉన్నప్పుడు దాచిపెట్టిన నిజాలు తాగినప్పుడు బయటపడతాయి. నేనేం మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడుతున్నారు? మా నాన్నకి తాగేసి మనం ఫస్ట్ టైం రోడ్ మీద కలిసాం, నన్ను శారీలో చూశాను అన్నారట. అవును, నేను ఫస్ట్ టైం రోడ్డు మీదే చూసా కదా. నేను అంటుంది అది కాదు, నేను అసలు శారీసే కట్టుకోను. అలాంటిది మీరు నన్ను శారీలో ఎలా చూసారు? వేరే ఎవరినో చూసి నేను అనుకుని నా వెంట పడ్డా. ఏ పిచ్చి, నేను చూసింది నిన్నే. నాకు చిన్నప్పుడు పెళ్లి సందడి సినిమా చూసిన దగ్గర నుంచి ఒక డ్రీమ్ వచ్చేది. అందులో నేను చేసుకోబోయే అమ్మాయి శారీలో ఉండేది. నిన్ను చూసినప్పుడు నువ్వు నార్మల్ డ్రెస్లో ఉన్నావు. సో నేను అందుకే మీ డాడీకి నా డ్రీమ్ని అలా చెప్పాను. కొంచెం నా స్టైల్లో ఫీల్ యాడ్ చేసి సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాను. మీకు నన్ను శారీలో చూడడం అంటే ఇష్టమా?
ఇలా రా. రాణితో పని ఉంది. ఎవరైనా వస్తే చెప్పు. ఇప్పుడు నువ్వు సిగరెట్ తాగుతుంటే నీకు కాపలాగా ఉండాలా? అవును. ఏం బతుకురా. నీ పేరేంటన్నా? నేను ఇంకా ఏం అనలేదు నీతో. ఏంటి? అభి. బాగోలేదు. హ? నీ పేరు? మీ ఫ్యామిలీలో ఒక్కొక్కడు ఒక్కో రకం రా బాబు. బామర్ది, ఆ? మీ నాన్న మిలిటరీలో ఏం చేసేవారు? కుక్కు. హ? ఏంటి? నువ్వు అన్నావు నిజమే, కుక్కు. మరి ఎందుకు ఏదో పెద్ద కమాండర్ లాగా ఎప్పుడు సీరియస్గా ఉంటారు? అలా ఉండకపోతే ఎవడో భయపడ్డాని. ఇప్పుడు మీ ఇంట్లో అందరు ఇంత వైలెంట్గా ఉన్నారు కదా, మరి మీ అక్క ఎందుకు ఎప్పుడు సైలెంట్గా ఉంటుంది? అది అలవాటు అయ్యే వరకే సైలెంట్. ఒకసారి పూర్తిగా అలవాటు అయిందనుకో వైలెంట్. ఏంటి ఇన్ని వేరియేషన్సా? మరి నాతో మాట్లాడేటప్పుడు చిన్న చిన్న విషయాలు కూడా కన్ఫ్యూజ్ అవుతే? అది చూస్ చేసుకోవడంలో, ఇష్టమని చెప్పడంలో వీక్ కానీ మిగతా విషయాల్లో కాదు. అది మా ఇంట్లో మా నాన్నకి తప్ప అందరికీ తెలుసు. మిలిటరీ మాల్ లేడు కదా. శశి, శశి, ఒకసారి లోపలికి రా, నీతో సీరియస్గా మాట్లాడాలి. ఏం చేస్తుంది? శశి, లోపలికి రా, నీతో ఒకటి మాట్లాడాలి. ఏంటది? అంత లీనమైపోయి చూస్తున్నావు? అరే ఫ్యామిలీ ఫ్యామిలీ కొరియన్ డ్రామా చూసేసి బతికేస్తున్నారు. నేను ఇందాక నుంచి నిన్న అక్కడి నుంచి పిలుస్తున్నాను. అరే ఆడా మగ కూడా అర్థం కావట్లేదు. అరే ఏముందా కొరియన్ సిరీస్లో? ఏమన్నావు? కొరియన్ సిరీస్లో ఏముందా? అదెక్కడ నువ్వు అడిగావు? నీకు ఇవాళ చెప్తాను, విను. మాకు లైఫ్లో బయట దొరకని ప్రేమని మేము ఇంట్లో వెతుక్కుంటాం. మా లైఫ్లో అన్నీ పర్ఫెక్ట్గా ఉండవు. మేము కోరుకున్నట్టు కావాల్సినట్టు మాకు ప్రేమ దొరకదు. కానీ ఇక్కడ మమ్మల్ని ఒక అబ్బాయి ఎలా ప్రేమించాలని మేము అనుకుంటామో అలానే ఉంటుంది. మా కోసం ఎదురు చూడడం, మేము చెప్పకుండానే మా బాధను అర్థం చేసుకోవడం, మా ఆకలి, మా నిద్ర, మా కోపం, మా అలక, ఇలాంటి చిన్న చిన్న ఎమోషన్స్ అన్నీ, లిటిల్ థింగ్స్ అన్నీ వ్యాలిడేట్ చేసి ఇంపార్టెంట్ అని ఫీల్ అయ్యేలా చేస్తుంది సిరీస్. లవ్ అంటే మాటల్లో చెప్పకుండానే మనసులో ఉన్న ఫీలింగ్ అని తెలుసుకోవడం అని ప్రూవ్ చేసింది ఈ కొరియన్ సిరీస్. కొన్నిసార్లు మా లైఫ్లో కూడా ఇలాంటి కొరియన్ డ్రామా ఉండుంటే బాగుండు, ఇలాంటి లవ్ స్టోరీ ఉండుంటే బాగుండు అని ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా? అంతెందుకు, నిన్ను కూడా ఈ కొరియన్ సిరీస్లో హీరోలా మార్చేసుకుంటే బాగుండు అని ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా? అది కొరియన్ లవ్ స్టోరీస్కి మా మీద ఉన్న ఇంపాక్ట్. అలాంటి కొరియన్ లవ్ స్టోరీస్లో ఏముందంటావా? అసలు వాటి గురించి అర్థం కాని ఇలాంటి యదవలతో డిస్కస్ చేయడం కూడా వేస్ట్ అనిపిస్తుంది. ఛే.